తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే అక్రమంగా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. 14 ఏళ్ల మైనర్పై గంజాయి కేసు నమోదు చేశారని మండిపడుతున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతిలో గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న గంజాయి అరెస్టులు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీశాయి. గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు 14 సంవత్సరాల మైనర్ బాలుడు ఉండడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు ఉదయం ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా రోడ్డుపై కూర్చొని వాళ్ళు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అయితే 14 ఏళ్ల మైనరు బాలుడు ఏ విధంగా గంజాయి విక్రయిస్తారని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు పెదకాబు లేఅవుట్ లో అంటే ఎవరైతే నిందితుల్ని అదుపులోకి ఇస్తున్నారో ఆ యొక్క పెదకాబు లేఅవుట్ లోని ఓ ఇంట్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించగా తనిఖీల్లో కూడా ఈ ముగ్గురు ఆ యొక్క గంజాయిని విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించారు. అదేవిధంగా సుమారు 18 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపై కేసు కూడా నమోదు చేసి ఎవరైతే అదుపులో ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా విచారిస్తున్నారు. అంటే పూర్తిగా తిరుపతి నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అంటే ఫ్రీడక్స్ గా చేయడానికి కోసం పోలీసులు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాల నియంత్రణపై కూడా ఉత్పాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే ఆకతాయిలు లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే ఎవరైతే ఈ యొక్క గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారో వాటిని వినియోగిస్తున్నారో అలాంటి వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఎవరైతే నిన్న రాత్రి ముగ్గురిని అదుపులో తీసుకున్నారో వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు. అక్కడ పూర్తిగా అతని జీవన హోమ్ కూడా తరలించి అక్కడ కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా దీనిపైన కూడా మరోవైపు అంటే మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలోనే ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కూడా ఇది పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. అయితే అక్కడ ఉన్న ఎవరైతే పెట్టతో పాటు మహిళ కూడా ఆందోళన దిగడంతో కూడా అక్కడ స్థానికులు పెద్ద సంఖ్యలో గుమ్ముకోవడంతో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుని వారిని కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.